హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ ఉద్యోగులకి సంబంధించిన ఎస్ఎల్స్ గురించి చాలామంది అయితే అడుగుతున్నారండి. సరెండర్ లీవ్ బకాయిలు ఎప్పుడు జమ అవుతాయి, ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి, ఎందుకు జమ కాలేదు అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఇంకొంతమంది మాకు అసలు జమ కాలేదు అని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి. దానికి సంబంధించి ఈరోజు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఎస్ఎల్స్ ఎక్కడా కూడా ఎవ్వరికి కూడా జమ కాలేదండి. ఎందుకు జమ కాలేదంటే బిల్లులన్నీ కూడా 2023 నంబరు, 2022 ఈ విధంగా బిల్ నెంబర్స్ ఉండడం వల్ల అవి క్యాన్సిల్ అయితే అయ్యాయండి. ఎందుకంటే ఆర్థిక సంవత్సరంలో 2024తో బిల్లు ఉన్నట్లయితేనే అది అప్రూవ్ అయితే అవుతుంది. కాబట్టి మొత్తం బిల్లులన్నీ కూడా ఎస్ఎల్కి సంబంధించిన బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ అయితే అయ్యాయండి. మొత్తం 2250 కోట్ల ఎస్ఎల్స్ బకాయిలు అయితే ఉన్నాయి. అదేవిధంగా 2021-22కు సంబంధించి మరో 300 కోట్ల రూపాయలు అయితే జమ కావాల్సి ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ అప్లోడ్ చేసి రీఅప్లోడ్ చేసి 2024తో బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత అవి జమ కావడం అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా మార్చిలోపే జమ కావాల్సిన బిల్లులు ఈ విధంగా 2024 ఆర్థిక సంవత్సరం రావటం వల్ల క్యాన్సిల్ అయ్యాయి తప్ప అవి ప్రభుత్వం ఖచ్చితంగా జమ చేస్తుందండి. ఈ జీతాలు కాస్త జమ అయిన తర్వాత ఈ బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఈ నెలలోనే అంటే ఏప్రిల్ నెలలోనే ఖచ్చితంగా ఎస్ఎల్కి సంబంధించి పెండింగ్ బకాయిలన్నీ కూడా జమ అవుతాయండి. ఎవరు కూడా టెన్షన్ అయితే పడద్దు. ఎందుకంటే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, ఎస్ఎల్ ఎందుకు జమ కాలేదు, మాకే ఎందుకు జమ కాలేదు, ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. అందుకోసమే ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది, అయినా కూడా పెడుతూనే ఉన్నారండి. అందుకే మరో వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎవరు కూడా కంగారు పడొద్దండి. ఖచ్చితంగా అందరికీ ఈ నెలలోనే అంటే ఏప్రిల్ నెలలోనే జమ కావడం అయితే జరుగుతుంది. సాధ్యమైనంత వరకు 15వ తేదీలోపు లేదా 10వ తేదీలోపు ఈ విధంగా అయితే ఖచ్చితంగా జమ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.